నమస్కారం. ఏరువాక బులెటిన్‌కి స్వాగతం. వరి తర్వాత ముఖ్యంగా జొన్నను ఎక్కువగా పండిస్తారు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ అధికంగా సాగు చేస్తారు. ఇది ఆహార పంటగానే కాకుండా పశువుల దానాగా కూడా పనికి వస్తుంది. జొన్నలో మంచి పోషక విలువలు ఉంటాయి. తెల్ల జొన్నలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఏ విధంగా చూసినా జొన్న కలిసి వచ్చేదే. దాని సాగులో పద్ధతులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జొన్న పంటను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ సాగు చేస్తారు. ఖరీఫ్లో 2 ప్రాంతాల్లో మొత్తంగా 2,08,000 ఎకరాల్లో దీన్ని సాగు చేస్తున్నారు. ఎకరా దిగుబడి ఖరీఫ్లో 400 కిలోల వరకు వస్తుంది. వరి తర్వాత జొన్ననే ఆహారంగా చాలామంది తీసుకుంటారు. ఇది చాలా బలమైన ఆహారం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు జొన్న ఆహారం ఇష్టపడతారు. జొన్నతో రొట్టెలు చేసుకుంటారు. సంకటి కూడా వండుకోవచ్చు. అలాగే జొన్నతో అంబలి కూడా తయారు చేసుకోవచ్చు. జొన్న కంకులను కోసివేసిన తర్వాత మిగిలిన చొప్పను పశువులకు దానాగా వేసుకోవచ్చు. జొన్న ఎండు చొప్ప పశువులకు మంచి ఆహారంగా పనికి వస్తుంది. జొన్నను సాధారణంగా జూన్లో విత్తుకుంటారు. జూన్ 30 వరకు దీన్ని విత్తుకోవచ్చు. ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ మందుని లీటర్ నీటికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మొవ్వ ఈగ నివారణకు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల థైయోమిథాక్సమ్ మందుని కలిపి విత్తన శుద్ధి చేయాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 12 నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఎకరాకు 58,000 నుంచి 72,000 మొక్కలు ఉండాలి. ఖరీఫ్లో జొన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు. నల్లరేగడి నేలల్లో జొన్న పూత, గింజ పాలు పోసుకునే సమయంలో అవసరం ఉండదు. పశువుల ఎరువుని ఎకరాకి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కిలో కలియ దున్నాలి. నీటిపారుదల పంటకు 30 నుంచి 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ ఎరువులు వేసుకోవాలి. ఇక వర్షాధార పంటకు 24 నుంచి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువును 2 సమాన భాగాలుగా విత్తేటప్పుడు ఒకసారి, పైరు మోకాలు ఎత్తు పెరిగిన దశలో మరోసారి వేసుకోవాలి. జొన్న సాగులో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మొవ్వ తొలుచు ఈగ ఆశించిన మొవ్వ ఎండిపోయి చనిపోతుంది. మొవ్వని లాగినప్పుడు సులువుగా వచ్చి కుళ్ళిపోయిన వాసన కలిగి ఉంటుంది. పిలకలు అధికంగా వస్తాయి. మొలకెత్తిన మొదటి 30 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు ఆశించే అవకాశం ఉంది. దీన్ని నివారించుకోవాలంటే జూలై 15వ తేదీలోగానే జొన్నను విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తనం వేయాల్సి వస్తే విత్తన మోతాదును పెంచి మొవ్వ ఈగ బారిన పడిన మొక్కలను తీసివేయాలి. కార్బోఫ్యూరాన్ 3G గుళికలను మీటర్ సాలుకు 2 గ్రాముల వంతున విత్తేటప్పుడు సాళ్లలో వేసుకోవాలి. జొన్నలో తెగుళ్ల సమస్య ఉండనే ఉంటుంది. గింజలపై బూజు లక్షణాలు వర్షాకాలంలో అధికంగా కనిపిస్తాయి. పూత, గింజ గట్టిపడే సమయంలో వర్షాలు పడితే నష్టం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు గింజ కింది భాగంలో నల్లని చార ఏర్పడిన వెంటనే కంకులను కోయాలి. 10 లీటర్ల నీటికి 20 గ్రాముల కాప్టాన్తో పాటు 2 గ్రాముల ఆరియోఫంగిన్ కలిపి గింజ ఏర్పడే దశలో ఒకసారి పిచికారి చేయాలి. గింజ గట్టిపడే దశలో మరోసారి పైరుపై చల్లాలి. పంట కాపుకు రాగానే కోత సాగించాలి. ఆలస్యం చేయకూడదు. నల్ల కాండం కుళ్ళు ఏర్పడితే లేత మొక్కల్లో నేల దగ్గర ఉన్న కాండం కృషించి వాడి ఎండిపోతాయి. తెగులు ఆశించిన మొక్కలలో తాలు గింజలతో కంకులు ఏర్పడతాయి. కాండం లోపల డొల్లగా మారి విరిగిపోతాయి. దీని నుంచి పైరును కాపాడడానికి కార్బండిజం గుళికలు లేదా కాప్టాన్ 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. పుష్పించే ముందు పంట నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. తెగులు తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. సస్యరక్షణలో మంచి ఫలితాలు పొందాలంటే 1 ఎకరాకు 200 లీటర్ల నీటితో సిఫారసు చేసిన మోతాదులో క్రిమినాశక మందులను కలిపి ద్రావణాన్ని పిచికారి చేయాలి.